శ్రీమాత్రే నమః. మహాకుంభమేళ 2025 కోట్లాది భారతీయుల ఆధ్యాత్మిక సాధనా మార్గంలో మహాకుంభమేళ ఒక విశేషమైన సందర్భం. ఈసారి 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే మహాకుంభమేళ అనే పవిత్ర సంఘటన కూడా తోడుగా వచ్చిందని పండితులు సెలవిచ్చారు. ప్రతి ఏటా భారతదేశంలోని ఒక్కో నదికి జరిగే పుష్కరాల గురించి మనకు తెలుసు. ఈ 2025 మే నెలలో సరస్వతీ నదికి పుష్కరాలు రానున్నాయి. ఈలోగానే 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. ఈ 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరగనున్న ఈ మహాకుంభమేళా కోసం దేశవ్యాప్తంగా 13,000 రైళ్లు ప్రయాగ్రాజ్ వైపు నడిపిస్తున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని సమాచార ప్రసార మాధ్యమాల్లోనూ అన్ని రకాల రవాణా సౌకర్యాల వద్ద ఇందుకు సంబంధించి విశేషమైన ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం కుంభమేళా ప్రదేశాలు, శుచి, శుభ్రత, బస్సు రవాణా, సమాచారం, వైద్యం ఇంకా పలు రకాల వసతులను కల్పిస్తుందని ఆ సమాచారం వివిధ వెబ్సైట్లో, యాప్స్ ద్వారా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జరగనున్న మహాకుంభమేళా విశేషమేంటో తెలిస్తే ఆ ఉత్సవంలో పాల్గొనడానికి సరైన ఉత్సాహం కలుగుతుంది. మీకు తెలుసు కదా, ప్రపంచం మొత్తం మీద అతి తక్కువ మంది పాల్గొనే ఏకైక ఉత్సవం ఈ మహాకుంభమేళా అని ప్రపంచ రికార్డులు ఎప్పుడూ నమోదైంది. ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం కూడా ఇదే. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భారతీయులు, ఇతర దేశస్తులు సైతం ఈ కుంభమేళా 2019లో అర్ధ కుంభమేళా జరిగిన సంగతి గుర్తుండే ఉండుంటుంది. అప్పుడు సుమారుగా 20 కోట్ల మంది పాల్గొన్నారు. విశ్వాసం, సాంప్రదాయం, ఆచారం, దైవ చింతన, జ్ఞానయోగ, భక్తి మార్గాల ద్వారా పరమాత్మను స్మరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో జీవిత సత్యాన్వేషణ కోసం తపస్సు చేసే సాధువులు, గుండెల్లో నిండిన భక్తి తప్ప ఇతర ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధ విషయాలు తెలియని స్వచ్ఛమైన సాధారణ భక్తులు సైతం మహాకుంభమేళాకు వచ్చి గంగలో మునిగి పునీతులమై తృప్తితో ఇళ్లకు చేరుకుంటారు. సనాతన హిందూ ధార్మిక విశ్వాసం కలిగిన మహాకుంభమేళాకు పౌరాణిక చరిత్రక ప్రాధాన్యత ఉంది. అవును, మత విశ్వాసం అనే సంస్కృత సంకుచిత అర్థం కాదు. ఈ సందర్భం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థానానికి దారి తీసే ఆచారం ఇది. గంగానది పవిత్రతతో తాము కూడా పాపహితులమై పునీతమవుతామనే విశ్వాసం ఉంది. మనశ్శాంతి, మోక్ష ప్రాప్తి, జీవాన్ముక్తి కలిగించే శక్తి నగరుకు ఉందని పుష్కరాల కుంభమేళా కలలు ఆధ్యాత్మిక శక్తి మహోన్నతంగా చేకూరుతుందని విశ్వాసం కోట్లాది మంది ప్రజలకు ఉంది. మరి విశేషాలు తెలుసుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి? క్షీరసాగర మదనం వేళ చివరగా ఉద్భవించిన అమృత భాండం కోసం దేవదానవులు ఇద్దరు కీచులాడుకున్నారని తెలుసు కదా. దుర్వాసముని శాపం వల్ల బలహీనులైన దేవతలు అమృత సేవనం చేసి తిరిగి శక్తివంతం కావాలని భావించి ఆ పని తమ వల్ల మాత్రమే అవ్వదు కనుక రాక్షసుల సహాయం కూడా తీసుకుని పాల సముద్రాన్ని చిలుకుతారు. రాక్షసులకు సగం పాలని ఇవ్వాలని ఒప్పందం. తీరా అమృత కలశం వెలువడగానే ఇరుపక్షాల మధ్య గొడవ పడ్డారు. అప్పుడు విష్ణుమూర్తి తన వాహనం అయిన గరుత్మంతుడికి ఆ కలశం లాక్కుని దూరంగా వెళ్లిపోమని ఆదేశిస్తాడు. అలా గరుడు ముక్కున కరుచుకుని తీసుకువెళ్తున్న అమృత కలశం నుంచి ధోనికి జారిపడ్డ 4 అమృత బిందువులు భూమి మీద హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లో పడ్డాయి. అప్పటి నుంచి 4 ప్రదేశాలు మహిమాన్వితమైన తీర్థ క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అమృతం కోసం జరిగిన కోట్లాట మానవుల లెక్కలో 12 సంవత్సరాల పాటు జరిగింది. అది వారికి 12 రోజులతో సమానం. కనుక్కునే పుష్కరాల కాలం నెక్కట్లు విశేష ఉత్సవాలు చేసుకోవటం ప్రారంభమైంది. చరిత్రను చూసిన 19వ శతాబ్దం నుంచి మనకు ఎందుకు ఆధారాలు లభిస్తున్నాయి? అయితే ఇది మనకు తెలిసిన తాజా సమాచారం కింద లెక్కించాలి. ఎవరైతే అంతకు మునుపు చరిత్ర కూడా చూడాలి కదా. మాఘమాసంలో నదీ స్నానాలు చేయటం పవిత్రకు చిహ్నంగా భారతీయులు 1000 సంవత్సరాలుగా ఆచరిస్తూ వస్తున్నారు. వాటిని మాఘ స్నానాలుగా పరిగణిస్తారు. ఋగ్వేదంలో క్షీరసాగర మదనం, అమృత ప్రాప్తికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. గుప్త మౌర్య సామ్రాజ్య పరిపాలన కాలంలోనూ కుంభమేళా జరిగినట్లు చారిత్రక వివరాలు చూడొచ్చు. కాలక్రమంలో కుంభమేళా ఆధ్యాత్మిక సాధనకు, ప్రజల్లో ఐకమత్యం పెంపునకు దారితీసింది. దేశం నలుమూలల నుంచి వచ్చే సాధువులతో, సన్యాసులతో, భక్తులతో నదీ తీరాలు కిటకిటలాడుతున్నాయి. వివిధ సంస్కృతుల సమాధానంగా భారత్లోని భిన్నత్వంతో ఏకత్వం గోచరిస్తూ ఉంటుంది. భారతుల వైవిధ్యానికి ఎటువంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. అందుకే మేరా భారత్ మహాన్ అని ప్రతి భారతీయుడు గర్వపడతాడు.
ఇంతకీ కుంభమేళా జరిగే చోటు గురించి చెప్పాలి కదా. బహుశా మీరు మీ పెద్దలు తెలిసిన వారు గతంలో జరిగిన కుంభమేళాలో పాల్గొంటారు. ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళాకు చాలా ప్రసిద్ధి ఉందని చెప్పి ఉంటారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్ పుణ్యతీర్థమైన గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమ ప్రాంతం కనుక ఆ ప్రాంతానికి ప్రాముఖ్యత ఉంది. ఇక తర్వాత ప్రసిద్ధి క్షేత్రం హరిద్వార్. హరిద్వార్ వద్ద ప్రవహించే గంగా నది చాలా తేటగా ఉంటుందని, పర్వతాల నుంచి నేరుగా వచ్చిన గంగమ్మ హరిద్వార్ వద్ద జనవాసాల గుండా వెళుతుంది కనుక ఇక్కడ గంగ నీరు ఇక్కడ తేటగా ఉంటుందని చెబుతారు. పైగా హరిద్వార్ హిమాలయాలకు చేరువలోనే ఉంటుంది కనుక ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉంటుందని సాధుకుల విశ్వాసం. తదుపరి ప్రసిద్ధ క్షేత్రం నాసిక్. మహారాష్ట్రలోని గోదావరి నది తీర ప్రాంతం నాసిక్ గోదావరిని దక్షిణ గంగగా కీర్తిస్తారు. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే వరకు దాని పరివాహక ప్రాంతంలోని అనేక పుణ్యక్షేత్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. అన్ని భారతీయ హిందూ ధార్మిక విశ్వాసాలతో ముడిపడిన ప్రాంతాలే. ఇక మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని 4 పుణ్యక్షేత్రం క్షిప్త నదీ తీరాన ఉన్న ఈ నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం కావటంతో ప్రత్యేకతను సంచరించుకుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాల నక్షత్రాల గణన స్థానాల బట్టి లెక్కించి మహాకుంభమేళా జరగవలసిన ప్రదేశాన్ని నిర్ణయిస్తారు. బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ రావడానికి సుమారుగా 12 సంవత్సరాల సమయం పడుతుంది. అలా 12 ఏళ్ల బృహస్పతి గ్రహ బ్రాహ్మణ కాల వ్యవధుల్లో అది ఉన్న ప్రదేశాన్ని బట్టి ప్రతి 12 ఏళ్లకు ఒక్క స్థానాలు కుంభమేళాను నిర్వహిస్తారు. గురుడు అంటే బృహస్పతి గ్రహం ఏ రాశిలో ఉన్నదాన్ని బట్టి కుంభమేళా జరిగే ప్రదేశం నిర్ణయించబడుతుందని పంచాంగ కర్తలు తెలియజేస్తున్నారు. హరిద్వార్ లో కుంభమేళాను గురుడు 11వ రాశి అయిన కుంభరాశిలో ఉన్నప్పుడు జరుపుకుంటారు. అప్పుడు సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. ప్రయాగ్రాజ్ లో కుంభమేళాను గురుడు వృషభ రాశిలో ఉండి సూర్యచంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు. నాసిక్ లో జరిగే కుంభమేళా గురు సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయినిలో జరిగే కుంభమేళా గురుడు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు జరుపుతారు. సూర్యచంద్ర బృహస్పతి స్థానాలను బట్టి కుంభమేళా నిర్వహించే తేదీలు నిర్ణయించబడతాయి. ఈ నిర్ధారిత ఖగోళ క్రమంలో ఏర్పడిన కళలు, పర్యావరణాలు, ఆధ్యాత్మిక శక్తి జాగృతం ఉంటుందని, ఆ కాలంలో ఆయా నదీ జలాలు అమృతత్తులమై ఉంటాయని భక్తులు నమ్ముతారు. కనుకనే అప్పుడు ఆ నదీ జలాలలో స్నానమాచరించి పునీతం కావాలని భక్తులు ధారాళంగా వస్తుంటారు. ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతున్నట్టే 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా కూడా నిర్వహిస్తారు. అయితే ఇది హరిద్వార్, ప్రయాగ్రాజ్లకు మాత్రమే పరిమితం. 2019లో ప్రయాగ్రాజ్ లో అర్ధ కుంభమేళా జరిగిందని చెప్పుకున్నాం కదా, గుర్తుండే ఉంటుంది కూడా. కుంభమేళా సమయంలో భక్తులు నదుల్లో పుణ్య స్నానాలు ఆచరించి గంగా నదికి హారతులిచ్చి యాగాలు నిర్వహిస్తారు. దివంగతులైన తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తారు. వివిధ మఠాధిపతులు, సాధువులు వచ్చి పుణ్య ప్రవచనాలు ఇస్తారు. సనాతన భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాల వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువుల ద్వారా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా యావత్తు భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే ప్రదేశంలో చూసే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి విభాగమైన విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో భారతదేశంలో జరిగే కుంభమేళాని మానవత్వం యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వంగా కొనియాడింది. భక్తి విశ్వాసాలతో పాటుగా ప్రజానికం చేసే యాత్రల మూలంగా రవాణా రంగానికి నివాసం ఉంటారు కనుక ఆతిథ్య రంగానికి ఆర్థికంగా బోలెడంత ఆదాయం సమకూరుతుంది. స్థానిక చేత వృత్తుల ప్రదర్శనలు జరుగుతాయి కనుక వారి ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుంది, అమ్మకాలు జరుగుతాయి. 2019లో జరిగిన కుంభమేళా కోసం ప్రభుత్వం 4,236 కోట్లు ఖర్చు చేసింది. అయితే వచ్చిన ఆదాయం 1,20,00,000 కోట్లు. ఇక ఈ ఉత్సవం సందర్భంగా సుమారు 6 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. చేతి వృత్తుల వాళ్ళు, హోటల్ రంగం వారితో పాటుగా చిన్న పెద్ద వ్యాపారులందరికీ ఆరోగ్యపరంగా ప్రయోజనం ఉంటుంది. ఏడాదికి సరిపడా ఆదాయం వారికి ఈ కొద్ది రోజుల్లోనే ఉంటుందన్నమాట. అన్ని బాగానే ఉన్నాయి కదా అని అప్రమత్తంగా ఉండటం మాత్రం మర్చిపోకూడదు. భారీ ఏర్పాట్లు జరిగినప్పటికీ సుమారుగా ఊహిస్తున్న 40 కోట్ల మంది యాత్రికులకు వసతి సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రతి క్షణం ఒక సవాలుగా పనిచేయాల్సి ఉంటుంది. జనసమర్థంలో ప్రజలు తప్పిపోకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ జరగాలి. పారిశుద్ధ్యం, భద్రత, తాగునీరు, ఆహారం కోసం భారీ సన్నాహకాలు చాలా అవసరం కనుక అటు ప్రభుత్వ విభాగాలలో పాటుగా యాత్రికులు తొక్కిసలాడకుండా జాగ్రత్తగా వెళ్లి రావాలి. వీరందరి సౌకర్యార్థం 4,000 హెలికాప్టర్ల స్థలాన్ని కుంభమేళా కార్యక్రమాల కోసం ప్రభుత్వం కేటాయించింది. వాహనాలను నిలుపు చేసుకోవడానికి 1,800 హెలికాప్టర్ల స్థానాన్ని కేటాయించింది.
సీసీటీవీ కెమెరాలు, సహాయ కేంద్రాలు, రోడ్ మ్యాపులు, అండర్ వాటర్ గ్రౌండ్ లో నిఘా సౌకర్యం, వైద్య సదుపాయాలు, 1,50,000 గూడారాలు, 1,50,000 మరుగుదొడ్లు, స్నానాల గదులు ఏర్పాటు చేశారు. గ్రహస్థితుల ఆధారంగా లెక్కించి చేసి ఈ సంవత్సరం మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది కనుక ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ప్రకారం చూసినా అధిక జనం ఒకే చోట గుమిగూడుతారు కనుక కలరా వంటి వ్యాధులు సోకకుండా ప్రభుత్వం యంత్రాంగం యాత్రికులు జాగ్రత్త పడాలి కనుకనే తాత్కాలికంగా మహాకుంభమేళా పేరుతో ఒక జిల్లాను సైతం ఏర్పాటు చేశారు. చిరస్మరణీయమైన కుంభమేళా అనుభవాన్ని ఆస్వాదించాలంటే భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చిరకాల జ్ఞాపకంగా చేసుకుంటూ ఉండాలి. అంటే అందరూ తగు జాగ్రత్తలతో ఉండటం తప్పనిసరి అని మాత్రం మర్చిపోకూడదు. భారతదేశం వంటి పుణ్యభూమిని సందర్శించి బంగారు అవకాశం ఉంది. దీన్ని మంచి అనుభూతిగా మలుచుకోవటం మన చేతుల్లోనే ఉందని గుర్తుపెట్టుకోండి. సనాతన భారతీయ విశ్వాసాలు ప్రకృతితో, ఆధ్యాత్మిక ఔన్నత్యంతో, పూలలో ధరల జన జీవితాలతో పెనవేసుకుని ఉన్నాయని మాత్రం గ్రహించండి. కుంభమేళా గురించి ఎన్నో విశేషాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.